ఫ్రెండ్స్, ఒక మైనర్ అమ్మాయిపై బలవంతంగా అత్యాచారం చేసి ఆమె కుటుంబంలో సగం మందిని చంపిన వ్యక్తికి ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అవును, ఉన్నావ్ కేసు డీటెయిల్స్ వింటే నిజంగా షాక్ అవుతారు. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్కు చెందిన ఒక మైనర్ అమ్మాయి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ పై రేప్ చేశాడని ఆరోపణ చేసింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగానే మొదట పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడానికి నిరాకరించారు. 2018 వరకు ఆ అమ్మాయి న్యాయం కోసం చాలా చోట్ల తిరుగుతూ ఇబ్బందులు పడింది. చివరికి 2018లో సీఎం నివాసం బయట తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించింది. అంతా పబ్లిక్ గా జరుగుతుండడంతో పబ్లిక్ ప్రెజర్ వల్ల దాదాపు 10 నెలల తర్వాత ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి నుంచి పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఆ అమ్మాయి తండ్రిపై తప్పుడు కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. కస్టడీలో అతన్ని అత్యంత క్రూరంగా కొట్టారు. హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి ఆ గాయాల వల్లే అతను చనిపోయాడు. అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలయ్యేలోపే ప్రధాన సాక్షి అయిన ఆ అమ్మాయి తండ్రి మృతి చెందాడు. ఈ కేసు తీవ్రత పెరగడంతో చివరికి సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ తన దర్యాప్తులో కూడా ఆ అమ్మాయి తండ్రిపై దాడి జరిగిందని, ఆ గాయాల వల్లే మరణించాడని చెప్పింది. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ 2019లో మరో హద్దు దాటారు. ఆ అమ్మాయి, ఆమె లాయర్ మరియు ఆమె ఇద్దరు అత్తలు కలిసి ఒక వాహనంలో కోర్టుకు వెళ్తున్న సమయంలో వాళ్ళ వాహనాన్ని ట్రక్ తో ఢీకొట్టించారు. ఆ ప్రమాదంలో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. లాయర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆమెతో పాటు ఉన్న ఇద్దరు అత్తలు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనను సాక్షులను నోరు మూయించేందుకే చేసిన ఒక ఉద్దేశపూర్వక దాడిగా గుర్తించారు. అంత జరిగిన తర్వాత కూడా చాలా కాలం తర్వాతే డిసెంబర్ 2019లో సెంగర్ కు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది. ఇంతకాలం పోరాడి తన కుటుంబంలో సగం మందిని కోల్పోయి అన్నింటిని భరించి చివరికి తనకు న్యాయం దొరికిందని ఆ అమ్మాయి అనుకున్న సమయంలో రీసెంట్ గా 2 రోజుల క్రితం కోర్టు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు సెంగర్ కు బెయిల్ ఇచ్చి అతని జైలు శిక్షను కూడా సస్పెండ్ చేసింది. ఆ అమ్మాయి అనుభవించిన అన్ని నరకయాతల తర్వాత విక్టిమ్స్ కు ఇక్కడ జరిగేది ఇదేనా? ఇక లీగల్ విషయాలు పక్కన పెడితే కూడా ఆ అమ్మాయికి ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా ఇవ్వలేదు. ఆమె శాంతియుతంగా నిరసనకు కూర్చుంటే పబ్లిక్ గా ఆమెను లాక్కెళ్లారు. ఆరావళి పర్వతాల విషయంలో మాత్రం హైట్ డిమార్కేషన్ చేయగలరు. కానీ ఇంత ఘోరం అనుభవించిన ఒక అమ్మాయికి ప్రొటెస్ట్ చేసే హక్కు కూడా ఇవ్వలేరా? ఇది పూర్తిగా అంగీకరించలేని విషయం. ఫ్రెండ్స్, దీనిపై మీరేమంటారు? దయచేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి.